హలో అన్నా. ఓకే అన్న, మీ మాట మాకు చాలా స్పష్టంగా వస్తుంది, చెప్పండి. మీ మాట వినరా లేదు? సరే, నా మాట స్పష్టంగా వినొస్తుందా? స్పష్టంగా వస్తుంది. వస్తుందన్న వస్తుంది. ఏం కదిలేవాకండి, చెప్పండి. ఇంకా ఓకే ఓకే ఓకే. మెల్లగా ఉంది. సరే. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి ఫోన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క సహోదరికి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అన్నా వందనాలు. నెహెమ్యా గ్రంథములో నుండి మనం ఇదైనా వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము వాక్యానికి సహాయకరంగా మనం చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని వాక్యానికి సహాయకరంగా చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీవు చెవియొగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల వేళలో ప్రభువా, ఈ యొక్క నియామక కూడికలోనికి ప్రభు మరి నాయన ఈ ఫోన్ ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన తండ్రి, మరి చదవబడినటువంటి మాటలను మా అందరి కొరకై మీరే మాకు బోధించి పంచిపెట్టమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథములో నుండి 1వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాటలను చదువుకొని ఉండగా మీరే మా అందరితో సూటిగా మాట్లాడి మీ మాటల చేత ఆత్మీయ మేలు దిద్దుబాటు కలుగునట్లు మీ కృప చూపమని, ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ దయగల చేతికి అప్పగిస్తుండగా కృప చూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా గ్రంథములో నుండి మనము 1వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి మాటలను ఈ సమయంలో మనము చదువుకొని ఉన్నాము. ఇక్కడ నెహెమ్యా కొన్ని సంగతులను వింటూ ఉన్నాడు. ఇక్కడ నెహెమ్యా రాజు దగ్గర గిన్నెందించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ నెహెమ్యా కొన్ని మాటలను వింటూ ఉన్నాడు. ఎవరిని గురించి ఈ మాటలు వింటూ ఉన్నాడు అంటే, ఇక్కడ కొందరు యూదులు కొందరు మామూలుగా ఇక్కడ మనం గమనించినట్లయితే యూదులు చెరగా పట్టుకొని పోయినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ యూదులను చెరగా పట్టుకొని పోయినటువంటి వారు ఉన్నారు.
యూదులలో కొందరు తప్పించుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నెహెమ్యాతో కొందరు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాము ప్రిలారా. నెహెమ్యా షూషోను కోటలో ఉన్నాడు. షూషోను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా యొద్దకు యూదులలో నుండి కొందరు వచ్చి నెహెమ్యాతో కొందరు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ వచనంలో, నా సహోదరులలో హనానీయును ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. నెహెమ్యా షూషోను కోటలో ఉన్నారు. అక్కడి నుండి కొందరు నెహెమ్యా వద్దకు వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారంటే, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, నెహెమ్యా అడుగుతూ ఉన్నాడు, యెరూషలేమును గూర్చియు యూదులలో నుండి కొందరు చెరపట్టబడినటువంటి వారు ఉన్నారు, వారిని కూర్చి మామూలుగా ఇక్కడ నెహెమ్యా అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు వారు నెహెమ్యాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనించగలం. చూడండి 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచూ ఉన్నారు. నెహెమ్యా వద్దకు కొందరు వచ్చి నెహెమ్యాతో కొందరు యూదులు ఆ దేశములో చెరపట్టబడినటువంటి వారు బహుగా శ్రమ పడుతూ ఉన్నారు, వారు బహుగా నిందలు పాలవుతూ ఉన్నారు. నిందను పొందుతూ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, ఆ దేశంలో బహుగా శ్రమను పొందుతూ ఉన్నారు, నిందను పొందుతూ ఉన్నారు. కాబట్టి మరియు నెహెమ్యా అడుగుతున్నాడు అక్కడ, యెరూషలేము యొక్క ప్రాకారమును పడదోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడినని నాతో చెప్పిరి. వచ్చిన వారు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నెహెమ్యాతో పంచుకుంటూ ఉన్నారు. వారు 2 సంగతులను వారు చెప్తూ ఉన్నారు. ఒకటి, యెరూషలేము పడద్రోయబడిన సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. రెండవది, గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడినవి అని ఆ సంగతిని తెలియచేస్తూ ఉన్నారు. వెంటనే ఈ మాటలు వినినప్పుడు 4వ వచనం మనం ఇందాక చదువుకున్నాము. 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అన్నాడు. నెహెమ్యాకు యెరూషలేములో ఉన్నటువంటి సందర్భం, యెరూషలేము యొక్క గుమ్మములను గూర్చియు నెహెమ్యా వినినప్పుడు ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు, ఎంతో ఏడ్చుతూ ఉన్నాడు. దేవుని మందిరములో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యెరూషలేము కాలిపోయినటువంటి గుమ్మములను గురించి మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము దేవుని యొక్క మందిరము, యెరూషలేము దేవుని యొక్క మందిరము. ఇక్కడ దేవుని యొక్క మందిరమును గురించి అక్కడ మనము ఆత్మీయమైనటువంటి పాఠము, యెరూషలేము దేవుని యొక్క మందిరము. ఈ యొక్క యెరూషలేము పడద్రోయబడిన సంగతిని, గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడినటువంటి సంగతిని నెహెమ్యా వింటూ ఉన్నాడు. వింటూ ఉన్నప్పుడు ఎంతో దుఃఖపడుచూ ఉన్నాడు, ఎంతో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరము లేక దేవుని సంఘము
దేవుని సంఘమును గురించి నెహెమీయా ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. యెరూషలేము దేవుని మందిరము అనే మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే 122 కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు. 122 కీర్తన 2వ వచనం ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది, గమనించండి. 122 కీర్తన 2వ వచనం. ఆ మాటను మనము చదివినట్లయితే 2వ వచనములో, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచూ ఉన్నవి. దేవుని ప్రజలు యెరూషలేములో దేవుని సంఘములో తమ పాదములను మోపేటువంటి వారు. యెరూషలేము అనగా దేవుని సంఘం. యెరూషలేము దేవుని యొక్క గిడలు సమకూడేటువంటి మందిరం. దేవుని మందిరమును పడద్రోయబడినటువంటి సంగతిని నెహెమ్యా విన్నప్పుడు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. ఎంతో దేవుని మందిరములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు అంటున్నటువంటి మాటను గమనించినట్లయితే 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెలుగమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. దేవుని మందిరము యెరూషలేము. యెరూషలేములో దేవుని మందిరములో దేవుని ప్రజలు సమకూడేటువంటి స్థలం యెరూషలేము, దేవుని మందిరం. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలు యెరూషలేములో తమ పాదములో నీ గుమ్మములో నిలుచుచున్నవి అన్నాడు. యెరూషలేమా బావుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడుచు ఉన్నావు అన్నాడు. దేవుని మందిరము పడద్రోయబడినటువంటి మందిరముగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా గ్రంథములో దేవుని మందిరము ఏమైంది అంటే పడద్రోయబడినటువంటి మందిరముగా మనం చూస్తూ ఉన్నాం. పడిపోయిన అనుభవం, తొలగిపోయిన అనుభవం, కొట్టిల్లిపోయిన అనుభవం. దేవుని మందిరములో దినదినము కట్టబడవలసినటువంటి వారమై ఉండగా అనుదిన జీవితములో మనము పడిపోయేటువంటి వారంగా కనబడుతూ ఉన్నాం. దావీదు అంటున్నాడు, నీ మందిరములో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. దేవుని ప్రజలు దేవుని మందిరములో వారు సమకూడుతూ ఉన్నారు. అందుకనే యెరూషలేము దేవుని మందిరముగా మనం చూస్తున్నాం. యెరూషలేము దేవుని మందిరము ప్రాణదోయబడినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. మందిరము ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంది. దేవుని మందిరము ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంది, గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది, చూడండి. 3వ అధ్యాయంలో 16వ వచనము చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది, చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. దేవుని ఆలయము, దేవుని మందిరము మన యొక్క హృదయమై ఉన్నది. కాబట్టి మనము దేవుని ఆలయముగా, దేవుని మందిరముగా అనుదినము దేవుని వాక్యము చేత మనము కట్టబడేటువంటి వారంగా ఉండాలి. పడద్రోయబడినటువంటి వారంగా ఉండకూడదు. పడిపోయిన వారి యొక్క అనుభవం, పడద్రోయబడినటువంటి అనుభవాన్ని మనము ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, యెరూషలేము దేవుని మందిరాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా యెరూషలేమును గూర్చియు అలాగే ప్రాకారములను గూర్చియు
యెరూషలేము యొక్క ప్రాకారము పడబోయబడినది, దాని అగ్ని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అక్కడ ఉన్నటువంటి వారు నెహెమ్యాతో యెరూషలేముని యొక్క గూర్చి, అక్కడ ఉన్నటువంటి గుమ్మములను గూర్చి నెహెమ్యాకు తెలియచేస్తూ ఉన్నారు. వెంటనే నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే దేవుని సముఖములో ఏడుచుచు దుఃఖముతో కన్నీరు విడుచుచు యెరూషలేమును గూర్చి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకని ఇక్కడ యెరూషలేము దేవుని మందిరాన్నిగా మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో అన్నాడు, 122వ కీర్తన 3వ వచనంలో, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడుచూ ఉన్నావు. మనము అనుదినము దేవుని మందిరములో వాక్యము చేత కట్టబడేటువంటి అనుభవములో ఉండాలి. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాం. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడుచూ ఉన్నావు. దినదినము దేవుని వాక్యము చేత మనము ఆత్మీయత ఎదుగుదలలో మనము కట్టబడేటువంటి వారంగా ఉండాలి. అందుకనే లూకా సువార్తలో ఒక మాట, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, 10వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, గమనించండి, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి ఏమంటున్నాడు. 10వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నటువంటి సందర్భాన్ని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 30వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొనపానములతో విడిచిపోయి. ఇక్కడ ఒక సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచూ ఉన్నాడు. దిగి వెళ్ళుచున్న అనుభవాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అనుదినము యెరూషలేము ఒక పట్టణం వల్లే, బాగుగా కట్టబడుతున్నటువంటి పట్టణం వల్లే మనం ఆత్మీయంగా దేవుని వాక్యము చేత కట్టబడుతున్నటువంటి వారు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక దిగి వెళుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెరూషలేము దేవుని మందిరం, యెరికో పట్టణము లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. యెరికో పట్టణాన్ని దేవుడు శపించాడు. యెరికో పట్టణములో ఉన్నది ఏది మీరు ఆశింపకూడదని దేవుడు యెహోషువ నాయకత్వంలో యెహోషువకు దేవుడు ఈ సంగతులను చెప్పాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్న సమయంలో యెరికో పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ యెరికో పట్టణమును గెలిచి వారు దాటి హాయి పట్టణానికి వెళ్ళారు. ఆ యొక్క యెరికో పట్టణములోనికి సమీపించినప్పుడు యెరికో పట్టణములో ఉన్నటువంటి వాటిని దేనిని మీరు ఆశింపకూడదని దేవుడు యెరికో పట్టణాన్ని శపించాడు. కాబట్టి యెరికో పట్టణము లోకానికి సాదృశ్యంగా ఉంది. యెరికో పట్టణము పాపానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచూ ఉన్నాడు. ఇక మనం గమనించాల్సినటువంటి మాట ఏమిటంటే, యెరూషలేములో మనము ఆత్మీయంగా కట్టబడాల్సినటువంటి వారంగా ఉండవలసినటువంటి వారు దిగజారిపోతూ ఉన్నారు, దిగిపోతూ ఉన్నారు, పడద్రోయబడుతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు.
ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. పడ్డవాడు ఎక్కడున్నాడు? దొంగ చేతుల్లో చిక్కినవాడు. లోకములో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు, దొంగ ఉన్నాడు, దోచుకుంటాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు దేవుని మందిరములో ఆత్మీయంగా వాక్యము చేత కట్టబడాల్సినటువంటి వారు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచూ ఉన్నటువంటి సందర్భాన్ని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము పడిపోయినటువంటి వ్యక్తి అక్కడ దొంగ చేతిలో చిక్కాడు. అక్కడ కొన ప్రాణములతో అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరములో నుండి పడిపోయిన వారు అపవాది చేతుల్లో చిక్కుకుంటాం. అపవాది మనలను గల్లిస్తాడు, అపవాది మనలను పట్టుకుంటాడు, మనలను దోచుకుంటాడు, మన ఆత్మీయత జీవితాన్ని దోచుకుంటాడు. మనకు దేవుడు మనకిచ్చినటువంటి వరాలను దోచుకుంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రార్థన వరమును, పాటల వరమును, వాక్య పరిచయ వరమును, దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో ప్రతి విధమైనటువంటి వరాలను అపవాది మనలను దోచుకుంటాడు. యెరూషలేమును గురించి నెహెమ్యా వింటూ ఉన్నాడు. పడిపోయినటువంటి ప్రాకారాల గురించి నెహెమ్యా వింటూ ఉన్నాడు. పడిపోయినటువంటి వారిని గురించి విన్నప్పుడు నెహెమ్యా ఎంతో ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సముఖములో ఎంతో కన్నీరు విడిచి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పిల్ల ఒక మాట మనకు సహాయకరంగా పేతురు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును లగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నారు. పేతురు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మనము సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండి యేసుక్రీస్తు ఆయన రాయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన బండరి అయినటువంటి ఆ బండ మీద మనము సజీవమైన రాళ్ళ వలె మనము కట్టబడి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన ఒక సజీవమైనటువంటి రాయిగా ఉన్నాడు. ఆయన రాయి మీద చక్కగా అమర్చబడి ఆ రాయి మీద మనము సజీవమైన రాళ్ళ వల్ల మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని పేతురు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు పిల్లలు. కాబట్టి యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి. గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి పిల్లల. గుమ్మములు బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే గుమ్మము ఒక వ్యక్తిని చూపిస్తుంది. అందుకని బైబిల్ గ్రంథములో మనం అనేక పర్యాయాలు చూస్తాం. బైబిల్లో గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అన్నాడు. మనము ఒక గుమ్మము ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఆ గుమ్మము ఆ ఇంటికి ఎంతో ప్రాముఖ్యమైనది పిల్లలు. కాబట్టి కుటుంబాల్లో అనేకులు ప్రభువుని ఎరగకుండా నిత్య నరక అగ్ని గుండానికి వారు వెళుతూ ఉన్నారు. అగ్ని చేత కాల్చవేయబడినటువంటి గుమ్మాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి కొరకై మనం ఎంతో ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అందుకని నెహెమ్యా ఆ విషయాలు విన్నప్పుడు ఎంతో దుఃఖిస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిలారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే
నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని సముఖములో ఏడుచుచు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. అలాగైతే యెరూషలేము దేవుని సంఘములో చార్చబడినటువంటి వారు, గుమ్మములుగా మనము కనబడుతున్నటువంటి వారము, గుమ్మములుగా మనము చూసించబడుతున్నటువంటి వారంగా ఉన్న మనము, అక్కడ గుమ్మములు ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఆ గుమ్మము అగ్ని చేత కాల్చబడినటువంటి వారిని మనం చూస్తున్నాం. ఈ గుమ్మములు అక్కడ నమ్మనటువంటి వారు, నిత్య నరక అగ్ని గుండానికి వెళుతున్నటువంటి వారిని సూచనగా మనము గమనించగలము పిల్లారా. అక్కడ వారి కొరకై నెహెమ్యా ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి యెరూషలేము దేవుని మందిరముగా మనం చూస్తున్నాం. అగ్ని యొక్క చేత కాల్చబడినటువంటి గుమ్మములను ఒక వ్యక్తినిగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక కుటుంబములో, ఒక ఇంటికి గుమ్మము ఎంత ప్రాముఖ్యమైనదో, ఒక కుటుంబానికి ఒక వ్యక్తి ఎంతో ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు. లేక కుటుంబములో ఆ యజమాని ఎంతో ప్రాముఖ్యమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి గుమ్మములు కాల్చివేయబడుతున్నాయి. కుటుంబాల్లో ఇంకా నమ్మని వారు ఉన్నారు. వారి కొరకు ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. నెహెమ్యా ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా ఎంతో దుఃఖిస్తున్నాడు. ఆ యొక్క 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన కుటుంబాల కొరకు మనం ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. యెరూషలేము ఒక కుటుంబం లేక ఒక సంఘం. యెరూషలేము పడద్రోయబడింది. పడిపోయినటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. నిత్య నరక అగ్ని గుండానికి వెళుతున్నటువంటి వారిపై మనకు ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. నెహెమ్యా యెరూషలేమును గురించి ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా రాజు యొక్క గిన్నె అందించేటువంటి వాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనంలో కింద భాగంలో అన్నాడు, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని అన్నాడు. తిరిగి మరలా రాజు దగ్గర మరి నెహెమ్యా అక్కడ నెహెమ్యాను రాజు అడిగినప్పుడు మరలా తిరిగి యెరూషలేములో తిరిగి కట్టబడినటువంటి వారంగా మనం చూస్తున్నాం. మరలా ఆ యొక్క యెరూషలేమును కట్టుటకు నెహెమ్యా ఆ పనిలో ఎంతో పూనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. నెహెమ్యాతో కూడా అక్కడ అనేకులు నెహెమ్యాతో కూడా పూనుకొని ఆనుకొని దేవుని పనిని చక్కగా జరిగించినటువంటి వారుగా అక్కడ మనం యెరూషలేములో మనం చూస్తాం. అలాగైతే మన స్థానిక సంఘములో పడిపోతున్నటువంటి వారి కొరకు, నిత్య నరక అగ్ని గుండంలోనికి వెళుతున్నటువంటి వారు, ప్రభువు నమ్మకుండా నిత్య నరక అగ్ని గుండానికి వెళుతున్నటువంటి వారి కొరకు మనం ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మన సంఘ యొక్క క్షేమాల కొరకు, సంఘంలో ఉన్నటువంటి వారందరి కొరకు మనం ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నెహెమ్యా అనుభవం మనము కూడా కలిగి సంఘము కొరకు, సంఘంలో ఉన్న సభ్యుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, పడిపోతున్నటువంటి వారి కొరకు మనం ఎంతో ప్రార్థన చేయవాలని ప్రభు ఈ మాటల ద్వారా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఎన్నికలలో దీవించునుగాక. అన్నా వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకుందామా? సర్వకారి సర్వదేవా, ఈ విధంగా భావిస్తారు తర్వాత మీ సన్నిధిలో చేరి వాక్యం వినడానికి మాకు చూపించిన
సంఘంలో మీరు చేసిన మీరు అన్నిటిని బట్టి కూడా నిష్పక్షాలు చేసిన ప్రతి ఒక్కరిని బట్టి మీరు ఎక్కడన్నా అన్నిటిని వాక్యాన్ని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా నెహమ్యా వలె ప్రభావ మరి నశించుకోవచ్చు ఆలయం సంఘంలో మీ దేవుని ఆలయం ఉంది. మీరు వాక్యం చెప్తున్నారు. ఆలయమైన ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరి కోసం మేము ప్రార్థించే వారంగా ఉండటానికి సాయం చేయండి. మేలుకొండి వారిని ఇక్కడ గొప్ప చూపించిన క్రమంలో కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ పాల్గొనేవారిని ప్రతి ఒక్కరిని బలపరచండి. నిర్మించుకోండి. చేసిన ప్రతి ఒక్కరిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం కొరకు వారి సేవ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే మరి వారిని ఇంకా అభివృద్ధి పరచండి. మీ పట్ల చూపిస్తున్న ఆసక్తిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరచండి. ఇంకా గొప్పగా మీరు వాక్యం వాక్యం చెల్లించాలని అలాగే మరి అనేకులు కూడా రక్షకుడు విమోచన తీసుకున్నాను ప్రార్థించి వేసుకుంటున్నాను. ఆమేన్. నా వందనాలు నా అందరూ ఎక్కడైనట్టు ప్రత్యేకంగా వందనాలు వందనాలు. ఎవరు